హైదరాబాద్‌కు పోటీగా ఫ్యూచర్ సిటీని తెస్తామనుకుంటా ఆ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా, ఆ ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ ఏముందో అన్నదే ఇప్పుడు పెద్ద డౌటు. టైమ్స్ ఆఫ్ ఇండియా రాసిన సంచలన కథం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ లెక్క మారింది. రేవంత్ రెడ్డి కుర్చీ ఎక్కి 20 నెలలు దాటుతుంది గానీ, హైదరాబాద్ మన మహానగరంల అభివృద్ధికే పని మొదలైనట్టుగా అనిపిస్తలేదు. ఫ్యూచర్ సిటీని తెస్తా, సింగపూర్ లెక్క డెవలప్ చేస్తా అని రేవంత్ సార్ చెప్పుకొస్తూనే ఉన్నాడు. అందుకోసమే భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని కూడా ప్రకటించిండు. గా అథారిటీ ఆయన్నే చైర్మన్ అయిపోతుండు. కానీ 5 నెలలు అవుతున్నా ఇప్పటిదాకా ఎసోంటి ప్లాన్ లేదు. ఇక ఈ ప్రాజెక్ట్ విషయంలోనే పెద్ద పెద్ద చట్టపరమైన సమస్యలు ఉన్నాయంటారు అధికారులు. మున్పు కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు ఫార్మసిటీ కోసం రైతుల తాన భూములు తీసుకుండ్రి. కానీ ఇప్పుడు ఆ భూములనే ఫ్యూచర్ సిటీకి వాడాలనుకుంటుర్రు. ఫార్మసిటీ ట్యాగ్ తీసేసి వేరే ఉపయోగాల కోసం వాడితే కోర్టు కేసులు తప్పవని అధికారులు చెప్తుర్రు. ఇప్పటికే భూసేకరణకి వ్యతిరేకంగా హైకోర్టులో కేసులు పెండింగ్లనే ఉన్నాయి. ఫార్మసిటీ రాకపోతే మా భూములు తిరిగి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దగ్గర దగ్గర 20,000 ఎకరాలు ఉన్న కొన్ని ఊర్లల్లా సమస్య ఇంకింత పెద్దగా మారే ఛాన్స్ కూడా ఉందట. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సీనియర్ అధికారి మాట్లాడుకుంటా, గతంలో ఈ భూములను ఫార్మసిటీ కొరకు మాత్రమే వాడతామని హైకోర్టుకి చెప్పినాం. ఇప్పుడు వేరే పనికి వాడాలన్నారంటే కోర్టుకు మళ్ళీ చెప్పక తప్పది. లేకుంటే రైతులు కొత్త కేసులు వేసే పరిస్థితి వస్తుందని టైమ్స్ ఆఫ్ ఇండియాకి చెప్పిండు. ఇక అసలు ప్రశ్న, ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ ఉందా, లేక ఇది కూడా ఒక పెద్ద వాగ్దానమేనా? రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఎంతవరకు నిజమైతాయో చూడాలిగా. కాకుంటే ఇప్పుడు మందం అధికారులు చెప్తున్నది ఒకటే, ఫ్యూచర్ సిటీకి అన్ని అనుమతులు తెచ్చుకోవడం గగనమేనని అంటుర్రు. చూడాలి ఏమవుతుందో, ఫ్యూచర్ సిటీ ఉంటుందో లేకపోతే ఫ్యూచరే లేకుండా పోతుందో.